స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. సూర్యాస్తమయ సమయం. ఈ సృష్టిని నడిపించే ఇద్దరు దేవతలు మనుషుల ప్రవర్తనను మరియు వారి హృదయాలను పరీక్షించడానికి సామాన్య స్త్రీల రూపంలో భూలోకానికి వచ్చారు. ఇప్పుడు చీకటి పడుతుంది. భూలోకంలో మనుషుల జీవనం ఎంత విచిత్రంగా ఉందో కదా. కొందరు సంతోషంగా ఉన్నారు, కొందరు బాధగా ఉన్నారు, కొందరు పోటీ ప్రపంచంలో పరుగుతీస్తున్నారు. అవును, ఈ భూలోక విహారం నీకు కొత్త కదా, అందుకే నీకలా ఉంది. కానీ నా కాళ్ళు మాత్రం బాగా నొప్పులు పుడుతున్నాయి. ఈ రాత్రికి మనకి ఎక్కడైనా ఆశ్రయం దొరుకుతుందా? కంగారు పడుకో. భూలోక ప్రయాణంలో అలసట సహజం. మనుషుల్లో చాలామంది మంచివాళ్ళు ఉంటారు. ఈ రాత్రి మనం ఎవరింట్లో ఉంటామో వారి నిజస్వరూపం మనకి తెలుస్తుంది. ఆ ముందేదో పెద్ద భవనం ఉంది. మనకు ఖచ్చితంగా బస దొరుకుతుందేమో. అక్కడికి వెళ్ళి చూద్దామా? సరే, కానీ ఇల్లు పెద్దదైనంత మాత్రాన్న మనసు కూడా పెద్దది కావాలనేమీ లేదు. వెళ్ళి చూద్దాం పదా. అక్కడికి వెళ్ళాక, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత రాత్రి అయింది. ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? అయ్యా, మేము చాలా దూరం నుండి వస్తున్న ప్రయాణికులం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు రాత్రైపోయింది కాబట్టి మీ ఇంట్లో కొంచెం స్థలమిస్తే తలదాచుకుంటాం. ఉదయమే వెళ్ళిపోతాం. స్థలమా? నా ఇల్లేమన్నా ధర్మసత్రం అనుకున్నారా? దారిన పోయి అడుక్కునేవాళ్ళు అందరూ నా ఇంటికే వచ్చి చోటివ్వమని అడుగుతారు. వెళ్ళి ఆ పాకలో ఉండండి. అది కూడా ఏదో ఆడవాళ్ళు కదా అని చెప్పి కనికరించి అక్కడ ఉండమంటున్నాను. ఆ లోపలికి వెళ్ళాక ఇద్దరు దేవతలు ఇలా అనుకుంటున్నారు. ఎంత పొగరు ఆ ధనవంతుడికి! అంత ఇల్లు పెట్టుకొని మనల్ని అలా అవమానిస్తాడా? ఈ చలిలో ఇక్కడున్నమంటాడా? వాడికి అసలు మానవత్వం అనేదే లేదు. ప్రశాంతంగా ఉండు. మనకి దక్కిన ఈ కొద్ది స్థలానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా నిద్రపో. ఇంతలో ఆ గదిలో ఒక చోట కింద పెద్ద రంధ్రం కనిపిస్తుంది. దానిని ఒక దేవత పూడ్చి మంచిగా చేస్తుంది. అది చూసి, అదేంటి, నువ్వేం చేస్తున్నావు? మనల్ని ఇంత అవమానించిన వాడిల్లు నువ్వెందుకు బాగు చేస్తున్నావు? వాడిల్లు ఎలా ఉంటే మనకేంటి? నువ్వు చేసేది నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని విషయాలు పైకి కనిపించే అంత సరళంగా మాత్రం ఉండవు. నేను చేసిన పనిని నువ్వు కేవలం గమనించు, అంతే. మరుసటి రోజు మళ్ళీ విహారం చేసి ఆ రాత్రికి విశ్రాంతి కోసం ఒక పేద రైతు ఇంటి దగ్గర ఆగుతారు. అక్కడ, ఎవరమ్మా మీరు? ఈ సమయంలో మా ఇంటికొచ్చారు? మీకేమైనా కావాలా? మేము చాలా దూరం నడిచి అలసిపోయి ఈ రాత్రికి విశ్రాంతి కోసం వచ్చాం. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండవచ్చా? అయ్యో, అందులో ఏముంది? ఖచ్చితంగా ఉండవచ్చు. కానీ మా ఇంట్లో తినడానికి కొద్దిపాటి అన్నము, కూర తప్ప ఏమీ లేదు. ఈ రాత్రికి మాకున్న ఒకే ఒక్క మంచంపై మీరు పడుకోండి. మేము నేలపైన పడుకుంటాం. మీ ఆతిథ్యానికి మాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు మీకు మంచి చేస్తాడు. మరుసటి రోజు రైతు అతని భార్య ఏడుస్తూ ఉంటారు. అది చూసి, ఏమైందమ్మా? ఎందుకు మీరిద్దరూ ఇంత బాధపడుతున్నారు? మాకున్న జీవనాధారమైన ఒకే ఒక్క ఎద్దు చనిపోయింది. దానిమీదే మేము ఆధారపడి బతికేది. ఎందుకో ఆ దేవుడు ఇంత పని చేశాడు. మీరు మా గురించి బాధపడకండమ్మా, మీరు వెళ్ళండి. బయటకు వెళ్ళాక, నాకు నీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఆ ధనవంతుడు మనల్ని అవమానించాడు. అయినా వాడిల్లు నువ్వు బాగు చేశావు. ఇక్కడ వీళ్ళు ఉన్నదంతా మనకే పెట్టి చూసుకుంటే వాళ్లకు ఇంత అన్యాయం జరిగినా నువ్వేమీ చెయ్యలేదు. ఆవేశపడకు. నేను చెప్పేది పూర్తిగా విను. ఆ ధనవంతుడి ఇంట్లో రంధ్రం వెనుక పెద్ద బంగారు నిధి ఉంది. సాయం చేసే గుణం లేని చోట ధనం అనవసరం. కాబట్టి ఆ రంధ్రాన్ని మూసి ఆ నిధి ఎప్పటికీ దొరకకుండా చేశాను. అది సరే, మరి ఈ పేద రైతు ఎద్దు ఎందుకు చనిపోయింది?
నిన్న రాత్రి అందరూ నిద్రించే సమయంలో మరణదేవత పేద రైతు భార్య ప్రాణాల కోసం వచ్చింది. నేను ఆమె ప్రాణం బదులుగా ఆ ఎద్దు ప్రాణం తీసుకోమని శరణు వేడాను. ఎద్దు మరణం ఆ కుటుంబానికి జరగబోయే పెద్ద ప్రాణగండాన్ని తప్పించింది. పెద్ద దేవత మాటలకు చిన్న దేవత కళ్ళు తెరుచుకున్నాయి. మన జీవితంలో జరిగే కొన్ని నష్టాలు లేదా కష్టాలు భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదాల నుండి మనల్ని రక్షించడానికే అని మనం గ్రహించాలి. దేవుని సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.